గురు బ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2024 సంవత్సరం జూన్, జూలై, ఆగస్ట్ ఈ 3 మాసాలలో కర్కాటక రాశిలో జన్మించిన వారికి ఎలా ఉండబోతుంది, వచ్చే 3 నెలల్లో కర్కాటక రాశి వారు ఎలా ఉండబోతున్నారు, ఎటువంటి ఫలితాలు ఉంటాయని డేట్స్ వైజ్గా వివరిస్తానండి. కాబట్టి దయచేసి ఈ వీడియోని చివరిదాకా చూసి మీరు ఏ ఊరి నుండి చూస్తున్నారో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. ముందుగా 2024 సంవత్సరం జూన్ మాసంలో మీకు ఎలా ఉండబోతుందంటే, జూన్ మాసం అనేది కర్కాటక రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది అని చెప్పవచ్చండి. కాకపోతే ఈ మాసంలో మీ పైన నరదృష్టి అనేది ఎక్కువ అవుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు చేసి లాభాలను పొందుతారు. జీవిత భాగస్వామి వల్ల సౌఖ్యాన్ని అనుభవిస్తారు. శుభవార్తలను వింటారు. తృతీయ వారం నుండి వృత్తి వ్యాపారాలలో ధనాదాయం అనేది సామాన్యంగా ఉంటుందండి. మీరు బాగా సంపాదించేదల్లా మొదటి 2 వారాలు మాత్రమే. తృతీయ, చతుర్థ వారాలలో సామాన్య ఫలితాలు ఉంటాయి. ధనాదాయ పరంగా వివాహ ప్రయత్న సంబంధాలు నిశ్చయం అవుతాయండి. ఎవరైతే కర్కాటక రాశి వారు వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో, మ్యారేజ్ మ్యాచెస్ చూస్తున్నారో వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు, దానితో పాటుగా మ్యాచ్ కుదిరే అవకాశాలు ఉన్నాయి. 3వ వారం నుండి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాహన ప్రమాదం నుండి తప్పించుకునే సంఘటనలు కూడా సూచిస్తున్నాయండి. కాబట్టి సాధ్యమైనంత వరకు కర్కాటక రాశి వారు జూన్ 3వ వారం నుండి ఒంటరిగా ప్రయాణాలు చేయకపోవటం మంచిది. ఒకవేళ చేసినా తగిన జాగ్రత్తలు తీసుకోవటం మంచిదండి. జూన్ 24వ తారీఖు నుండి చివరి వరకు కూడా, ఈ మధ్యకాలం అనేది అంటే 24 నుండి జూన్ మాసం చివరి వరకు కూడా గృహానికి సంబంధించిన అవసరాల కోసం ధన వ్యయం ఎక్కువగా చేస్తారండి. జూన్ మాసం చివరి వారంలో స్టాక్ మార్కెట్లో కానీ, షేర్ మార్కెట్లో కానీ, బెట్టింగుల్లో కానీ, పాలిటిక్స్ పైన మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఇన్వెస్ట్ చేయవద్దు. ఒకవేళ ఊహాగానాలపైన పెట్టుబడి పెడదాము అనుకుంటే జూన్ మొదటి 2 వారాలలో మాత్రమే చూసుకోండి. తృతీయ వారం నుండి పెద్దగా మీకు అనుకూలించట్లేదు. పెట్టుబడుల విషయంలోనూ, ధనాదాయం విషయంలోనూ, ఆరోగ్య విషయంలోనూ. ట్రేడింగ్ వ్యాపారం చేసేవారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ జీవితంలో పోటీతత్వాన్ని ప్రదర్శిస్తారు. మీ ప్రతిభకి సరిపోయే వారితో పోటీ పడి జీవితంలో పైకి ఎదిగే మార్గాలను అన్వేషిస్తారు. కాబట్టి కర్కాటక రాశి వారికి జూన్ మొదటి 2 వారాలు చాలా అనుకూలంగా ఉంటాయి. తృతీయ వారం నుండి తృతీయ, చతుర్థ వారాలలో 24వ తారీఖు తర్వాత నుండి కొద్దిగా చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఉండటం కానీ, ప్రమాద సూచనలు ఉండటం కానీ, ధన వ్యయం అవటం కానీ జరుగుతుంది. విద్యార్థుల విషయానికి వస్తే వారికి అనుకూలంగానే ఉంటుందండి. కర్కాటక రాశిలో జన్మించిన వారికి అష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా గురువు బాగా అనుకూలిస్తున్నాడు. కాబట్టి విద్యార్థులు చక్కగా పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక 2024 సంవత్సరం జూలై మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటే, ఈ జూలై మాసంలో అకారణంగా పై స్థాయి వ్యక్తులతో కలహాలు ఏర్పడతాయండి. కాబట్టి కర్కాటక రాశి వారు కోపాన్ని తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఎదుటివారు రెచ్చగొడుతున్నా సరే వారి స్థాయి ఏంటో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇతరులు చెప్పేదాన్ని అర్థం చేసుకునే విషయంలోనూ, మీరు మాట్లాడే విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. ఆత్మీయుల మరణం కూడా ఎడబాటును కలిగిస్తుంది. తలపెట్టిన ప్రయత్నాల్లో చిన్న చిన్న ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ జూలై మాసంలో. జూన్ మాసం అంతా అనుకూలించదండి. ఈ మాసంలో ధనాదాయం అయితే సామాన్యంగా ఉందండి. పెద్దగా నష్టాలైతే సూచించట్లేదు. కానీ గొడవలు ఎక్కువగా అవటం కానీ, మీకు బాగా ఇష్టమైన వారు కానీ, బాగా పరిచయస్తుల యొక్క మరణం అనేది మిమ్మల్ని దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. జూలై మాసంలోని 19వ తారీఖు, 20, 21 వరుసగా ఈ 3 తేదీలలో భూ సంబంధిత విషయాలలో కానీ, సొంత గృహ సంబంధిత విషయాలలో మంచి అనుకూల ఫలితాలు అనేవి ఉండబోతున్నాయండి. గృహంలో పెద్ద వయస్సు వారికి ఆరోగ్య భంగ సూచనలు ఉన్నాయి.
కాబట్టి పెద్దవారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. జూలై మాసంలోని చివరి వారంలో సంతాన సంబంధిత ప్రయత్నాలు చేసేవారికి మాత్రం శుభ ఫలితాలు అనేవి సూచిస్తున్నాయండి. వివాహం అయ్యి చాలా కాలం నుండి సంతాన ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అటువంటి కర్కాటక రాశి వారికి జూలై మాసంలోని చివరి వారంలో సంతాన ప్రయత్నాలు అనేవి ఫలించే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారం చేస్తూ జీవితాన్ని కొనసాగిస్తున్న వారికి మధ్యమ ఫలితాలు అనేవి ఉంటాయండి. ఉద్యోగస్తులకైనా వ్యాపారస్తులకైనా సరే జూలై మాసం అనేది యావరేజ్ కాలంగా ఉంటుంది. మెయిన్గా మీరు గుర్తుంచుకోవాల్సింది, మీకంటే పై అధికారులతో కానీ మీకంటే పై స్థాయి వారితో కానీ అంగబలం పేరుబలం ఉన్నవారితో గొడవలు పెట్టుకోకపోవటమే మంచిది. అకారణంగా మీరు వారిని అపార్థం చేసుకోవటం లేదా వారే మిమ్మల్ని అపార్థం చేసుకోవటం, మీ మాటలను అపార్థం చేసుకోవటం, మీ ఇద్దరి మధ్య చిన్నపాటి కలహాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జూలై మాసంలో తగాదాలకు వెళ్ళవద్దు. విద్యార్థుల విషయానికి వస్తే సామాన్య ఫలితాలు ఉంటాయండి. ఇక 2024 సంవత్సరం ఆగస్టు మాసంలో కర్కాటక రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయంటే, పిల్లలు విద్య అందు బాగా రాణించగలుగుతారండి. గురుబలంతో పాటుగా ఇతర గ్రహాల యొక్క మద్దతు అనేది ఆగస్టు మాసంలో కర్కాటక రాశి విద్యార్థులకు ఉంటుంది. అయినా సరే ముఖ్య విషయాలలో శ్రద్ధ చూపటం మంచిదండి. ఈ మాసంలో వ్యాపారాలలో ఆశించిన లాభాలు అయితే ఉంటాయి. ఉద్యోగ జీవితంలో ప్రమోషన్లు ఆశించవచ్చు. ఉత్సాహపూరిత కాలంగా చెప్పవచ్చండి ఆగస్టు మాసం అనేది. జూలై కంటే కాస్త మెరుగ్గా ఉంటుంది. పదోన్నతి వల్ల అధిక గౌరవాన్ని గడిస్తారు. అలాగే మీరు చేసే వృత్తి వ్యాపారాలలో కొన్ని అదనపు బాధ్యతలను కూడా స్వీకరించవలసి ఉంటుంది. నూతన ఆలోచనలు అనేవి కార్యరూపం దాల్చుతాయి. ప్రభుత్వ కాంట్రాక్టర్లు కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ ఆటంకాలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు మాత్రం ఆగస్టు మాసం అనేది మధ్యస్థంగా ఉంటుందండి. లంచాలు తీసుకునే విషయంలో దొరికిపోయే అవకాశాలు ఉన్నాయి. పోటీదారుల వల్ల కాస్త ఇబ్బందులకు గురవుతారు. మిమ్మల్ని పట్టించాలి అని చూసేవారు ఎక్కువ అవుతారు. తొందరపాటు నిర్ణయాల వల్ల వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కర్కాటక రాశి వారు ఆగస్టు మాసంలోని 10, 11, 12, 14 ఈ తేదీలలో ధన వ్యయం అనేది ఎక్కువగా చేస్తారండి. కాబట్టి ఈ సమయంలో షాపింగ్ చేయకుండా ఉండటం, బయటికి వెళ్ళకపోవటం మంచిదండి. మీ జేబులో నుండి డబ్బులు ఎక్కువగా బయటికి వెళ్తాయి. ఈ మాసాంతంలో మాత్రం ఆర్థికపరమైన చిక్కులను ఎదుర్కొంటారు కర్కాటక రాశి వారు. ముఖ్యంగా 29, 30 ఈ 2 తేదీలలో ఎవ్వరికీ ధనం ఇవ్వవద్దు, అప్పుగా ధనాన్ని పుచ్చుకోవద్దండి. అంటే ఆగస్టు 29, 30వ తారీఖు ఈ 2 తేదీలు ధనం తీసుకోవడానికి అనుకూలంగా లేదు. ఒకవేళ అప్పుగా కానీ చేబదులుగా కానీ ఎవరికైనా మీరు ధనం ఇచ్చినా అవి తిరిగి రాని పరిస్థితులు అయితే ఉంటాయండి. విద్యార్థులకు అనుకూలమే. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి అబోవ్ యావరేజ్ కాలంగా చెప్పవచ్చండి. మీరు పడుతున్న కష్టానికైతే ప్రతిఫలాన్ని పొందగలుగుతారు. అయితే కర్కాటక రాశి వారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఏ మాసంలోనైనా సరేనండి, అంటే జూన్, జూలై, ఆగస్టు మాసాలలో మీకు అష్టమ శని యొక్క ప్రభావం ఉంది అని గుర్తుంచుకోండి. పెట్టుబడులు పెట్టే విషయంలోనైనా ఎదుటి వారితో మాట్లాడే విషయంలోనైనా సరే 1-2 సార్లు ఆలోచన చేయటం మంచిది. మీ మనసు మంచిదైనా మీ మాట మంచిదైనా మృదువుగా మాట్లాడినా సరే ఎదుటివారు మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల మీతో గొడవ పడే అవకాశాలు, కలహాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కర్కాటక రాశి వారు శని భగవానుని దృష్టిలో ఉంచుకుని కొంచెం జాగ్రత్తగా మసులుకోవాలి. అలాగే మన గురుబ్రహ్మ ఛానల్లో కర్కాటక రాశి వారు ఎవరిని వివాహం చేసుకోవాలి, ఏ రాశి వారైతే వీరికి బాగా సరిపోతారు, బెస్ట్ మ్యాచ్ ఎవరు, వరస్ట్ మ్యాచ్ ఎవరు, అలాగే కర్కాటక రాశి వారి పైన మళ్ళీ భవిష్యత్తులో ఏలినాటి శని ప్రభావం ఎప్పుడు ఉంటుంది, అష్టమ శని యొక్క ప్రభావం అనేది ఎప్పుడు ఉంటుంది, అర్ధాష్టమ శని యొక్క ప్రభావం అనేది ఎప్పుడు ఉంటుంది అని కూడా స్పెషల్ వీడియోస్ చేయడం జరిగిందండి. కాబట్టి దయచేసి వాటిని కూడా వీక్షించండి.